ఓఎండంలో లోపం. ఎవరైనా అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది, చీఫ్ ప్లానర్ అయింది, చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది, చీఫ్ ఇంజనీర్ అయింది. ఇంకెవరైనా మాట్లాడించినా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బంధు పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా, రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జ్యుడిషియస్గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము. వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము. మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి. ఆయన అన్నాడు నిన్న, మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారాలు సృష్టించింది, బ్లా 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 ఏదేదో పిచ్చి పిచ్చిగా. ఓకే, మీకు అఫీషియల్గా చెప్పాలంటే 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు. అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యాంల దిష్టి బొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యాం పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు. శ్రీరామ్ సాగర్కు వచ్చిన వరద నీళ్ల